హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఈజ్ శ్యామ్ ప్రసాద్. వెల్కమ్ టు ద తెలుగు ఫార్మా వరల్డ్. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే పాయింట్ హ్యాండ్లింగ్ ఆఫ్ డిలేస్ డ్యూరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. మన ప్రీవియస్ వీడియోలో హ్యాండ్లింగ్ ఆఫ్ డిలేస్ గురించి ఒక ఎక్విప్మెంట్ బ్రేక్ డౌన్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ వీడియోలో సర్వీస్ బ్రేక్ డౌన్, పవర్ ఫెయిల్యూర్ బ్రేక్ డౌన్ అండ్ ఎక్స్చేంజెస్ ఆఫ్ వర్క్స్ అండ్ ఫోర్స్ షట్ డౌన్స్, స్ట్రైక్స్ గురించి ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే తెలుగు ఫార్మా వండి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. సర్వీస్ బ్రేక్ డౌన్. సర్వీస్ బ్రేక్ డౌన్ అంటే మన సర్వీస్ అంటే ఏం వస్తాయి అంటే యూటిలిటీస్ మనకి సర్వీస్ కింద వస్తాయి. యూటిలిటీస్ అంటే లైక్ కూలింగ్, స్టీము, వ్యాక్యూమ్, నైట్రోజన్, కంపల్సైడ్ ఎక్సెట్రా. ఈ సర్వీస్ బ్రేక్ డౌన్స్ గురించి మనం తెలుసుకునేటట్టు ముందు బ్రేక్ డౌన్ ఆఫ్ సర్వీసెస్ సచ్ యాజ్ సప్లై ఆఫ్ కూలెంట్, స్టీమ్, vacuum, nitrogen gas, compressed etc. to the manufacturing process. Many cases of delays during the manufacturing process. చాలా సందర్భాల్లో మనకి డిలే అవడానికి ఈ సర్వీస్ బ్రేక్ డౌన్ ఒక వన్ ఆఫ్ ద మోస్ట్ రీజన్. ఇన్ కేస్ ఆఫ్ డిలే డ్యూరింగ్ ద సర్వీస్ బ్రేక్ డౌన్ డ్యూరింగ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్, manufacturing personnel shall bring the batch immediately under control as per the standard condition of record the same in the batch production record BPCR. అంటే ఒకవేళ మనం ఇలా సర్వీస్ బ్రేక్ అయితే ఇమీడియట్గా బ్యాచ్ మన కంట్రోల్లో తీసుకొచ్చుకోవాలి. ఆ బ్యాచ్ని సేఫ్ కండిషన్లో స్టాండర్డ్గా మనకి ఎలాంటి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండే కండిషన్లోకి తీసుకొచ్చుకున్న తర్వాత మనం ఇమీడియట్గా మ్యానుఫ్యాక్చరింగ్ పర్సన్ షాల్ ఇన్ఫార్మ్ టు సేమ్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ ఇంజనీరింగ్ యూటిలిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ ద నెసరీ యాక్షన్. మ్యానుఫ్యాక్చరింగ్ పర్సన్ క్యూఏ వాళ్ళ క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళకుండా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేయాలి. ఇన్ఫార్మ్ చేసి నెసరీ యాక్షన్ కోసం డిపార్ట్మెంట్ ఏ యాక్షన్ తీసుకుంటే వెయిట్ చేయాలి. మ్యానుఫ్యాక్చరింగ్ పర్సన్ షాల్ ఫాలోడ్ ద ప్రొసీజర్ డిస్ట్రప్షన్ కరెంట్ వెర్షన్. అంటే ఆ మ్యానుఫ్యాక్చరింగ్ పర్సన్ నెక్స్ట్ ఈ సర్వీస్ బ్రేక్ డౌన్ అయినప్పుడు ఏం ఎస్ఓపిలో ఏం చెప్తుందో, ఏ వెర్షన్ మీద ఆ ఎస్ఓపి నెంబర్ ఉంటుందో దాని ప్రకారం మనం ఫాలో అవుతూ ఉండాలి. ఒక కంపెనీలో ఒక ఎస్ఓపి ఉంటుంది, దాన్ని బట్టి మన డిలే సర్వీస్ బ్రేక్ అయినప్పుడు ఏ ఎస్ఓపి ఉంటుందో ఆ ఆర్గనైజేషన్ సంబంధించి వాళ్ళు దాన్ని ఫాలో అవుతూ ఉండాలి. పవర్ ఫెయిల్యూర్ అంటే కరెంటు పోవడం. మ్యానుఫ్యాక్చరింగ్ పర్సనల్ షల్ టేక్ ది ఫాలో యాక్షన్ ఇన్ కేస్ ఆఫ్ పవర్ failure when the manufacturing batch processing operation are in the progress as in case of మనకు పవర్ ఫెయిల్యూర్ అయితే మనం ఈ ఆపరేషన్ జరిగేటప్పుడు ఏం చేయాలో ఈ స్క్రీన్ పై కనిపిస్తున్న ఇమేజ్లో క్లియర్గా ఉంటుంది. స్టీమ్ హీటింగ్ ఆపరేషన్స్ అయితే అంటే ఏమంటే నార్మల్ డిస్టిలేషను, రిఫ్లెక్స్, మెయింటెనెన్స్, ఇలా నార్మల్ డ్రైయింగ్లో ఈ స్టీమ్ హీటింగ్ సంబంధించినవి ఉంటాయి. అప్పుడు ఏమేం చేయాలంటే పవర్ పోగానే ఇమీడియట్గా క్లోజ్ ది స్ట్రీమ్ వాల్ వెన్ ద పవర్ రిజ్యూమ్. మళ్ళీ పవర్ వచ్చిన తర్వాత ఏం చేయాలి? స్విచ్ ఆన్ ది రియాక్టర్, స్టిర్, డ్రైయర్ బాయిలర్స్, ఓపెన్ ది స్ట్రీమ్ వాల్ స్లోలీ అండ్ అప్లై ద స్ట్రీమ్. స్లోగా స్ట్రీమ్ అప్లై చేసిన కరెంట్ వచ్చిన తర్వాత స్లోగా అప్లై చేయాలి. హీట్ టు ద రిక్వైర్డ్ టెంపరేచర్. మనకి ఏ టెంపరేచర్ కావాలో ఆ టెంపరేచర్కి మనం టెంపరేచర్ చేసుకోవాలి. అదే వ్యాక్యూమ్ డిస్టిలేషన్, వ్యాక్యూమ్ డైయింగ్ ఆపరేషన్ ఉన్నాయి అనుకోండి, క్లోజ్ ద వాల్ బిట్వీన్ రియాక్టర్ ఎక్విప్మెంట్ అండ్ రిసీవర్ టు ద రిటర్న్ ఆ వ్యాక్యూమ్ ఇంటూ ద రియాక్టర్ ఎక్విప్మెంట్. ఇమీడియట్లీగా మనం ఆ వ్యాక్యూమ్ వాల్ని మనం క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ ద హీటింగ్ సిస్టమ్. మనైతే ఎప్పుడైతే హీటింగ్ ఇస్తామో ఆ యూటిలిటీని వాల్ కూడా ఇమీడియట్గా మనం స్టీమ్ అయితే స్టీమ్, హాట్ వాటర్ మనం క్లోజ్ చేసుకోవాలి. రిలీజ్ ద వ్యాక్యూమ్ ఫ్రమ్ రిసీవర్ బై క్లోజింగ్ వ్యాక్యూమ్ వాల్ అండ్ ఓపెన్ ద హెడర్ వెంటో వాల్ టు అవాయిడ్ ద బ్యాక్ సెక్షన్స్. ఇమీడియట్గా మనం ఆ వ్యాక్యూమ్ డిస్టిలేషన్ ఉందనుకోండి, మన హీటింగ్ లేకుండా ఎక్కువసేపు ఉంటే ఇమీడియట్గా వ్యాక్యూమ్ రిలీజ్ చేసుకోవాలి రిసీవర్కి. ఎప్పుడే మన పవర్ ఫెయిల్యూర్ అయిన తర్వాత పవర్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే క్లోజ్ ద రియాక్టర్ హెడర్ వెంట వాల్ అండ్ ఓపెన్ ద వ్యాక్యూమ్ వాల్, అప్లై ద వ్యాక్యూమ్ టు రిసీవర్, స్విచ్ ఆన్ ద స్టిర్ ఇన్ కేస్ ఆఫ్ రియాక్టర్ స్టీరింగ్లో లేకపోతే మనం స్టీరింగ్ ఆన్ చేసుకోవాలి. ఓపెన్ ద వాల్ బిట్వీన్ రియాక్టర్ ఎక్విప్మెంట్ అండ్ రిసీవర్. ఈ మధ్యలో ఉన్న మనకి వ్యాక్యూమ్ వాల్ని మనం ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ ది హీటింగ్ సిస్టమ్ వాల్ అండ్ స్లోలీ హీటెడ్. మనకి ఆ స్టీమ్ హాట్ వాటర్ మనం స్లోగా అప్లై చేసుకోవాలి. ఎడిషనల్ ఆపరేషన్స్, ఎడిషనల్గా కొన్ని ఆపరేషన్ ఉంటాయి కండి, మన ఎడిషన్ పెట్టాలంటది. అలాంటిది అయితే క్లోజ్ ద ఎడిషన్ వాల్ అండ్ ఛార్జింగ్ వాల్స్. మనం ఏదైతే ఎడిషన్ అనుకుంటే ఆ టైంలో పవర్ ఫెయిల్యూర్ అయితే ఇమీడియట్గా మన ఎడిషన్ని స్టాప్ చేసుకోవాలి, వాల్ బంద్ చేసుకోవాలి.
ఏమంటే మనకి ఎప్పుడైతే పవర్ వస్తుందో స్విచ్ ఆన్ ద రియాక్టర్ స్టెడీ చేసుకోవాలి. సెంట్రిఫ్యూజ్ అయితే సెంట్రిఫ్యూజ్ని ఆన్ చేసుకోవాలి. ఓపెన్ ద ఎడిషన్ వాల్ ఓపెన్ చేసుకుని ఛార్జింగ్ వాల్ ఓపెన్ చేసుకుని ఎడిషన్ని మనం కంటిన్యూ చేయాలి. ఇది ఈ పేరాలో మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. అలాగే ఇన్సూర్ ద పవర్ సప్లై ఫ్రమ్ ద డీజిల్ జనరేటర్. ఇమీడియట్గా పవర్ షట్ డౌన్ అయితే 1 or 2 minutesలో మనకి డీజిల్ జనరేటర్ ఆన్ అయిపోతుంది. ఇన్సూర్ దట్ యూటిలిటీ సర్వీస్ లైక్ వ్యాక్యూమ్, చిల్డ్ వాటర్, కూలింగ్ వాటర్, బ్రెయిన్ సొల్యూషన్ ఆర్ రీస్టోర్డ్. ఇన్ కేస్ ఆఫ్ రియాక్టర్ స్విచ్ ఆఫ్ ఆన్ ఎజిటేటర్ 2 times బిఫోర్ కంటిన్యూ స్టెరింగ్ అవాయిడ్ ద బంపింగ్. ఇన్ కేస్ ఆఫ్ స్విచ్ ఆన్ ది ఆఫ్, మన రియాక్టర్ ఆన్ చేసే ముందు 2-3 సార్లు స్టెరింగ్ పెట్టే ముందు ఆన్ ఆఫ్ కొట్టుకుని మన రియాక్టర్ ఆన్ చేసుకోవాలి. చేసుకోవడం వల్ల మనం బంపింగ్ని అవాయిడ్ చేయొచ్చు. ఇన్ కేస్ ఆఫ్ డిలే డ్యూ టు ద పవర్ ఫెయిల్యూర్ డ్యూరింగ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్, మ్యానుఫ్యాక్చరింగ్ పర్సనల్ షాల్ బి బ్రింగ్ ద బ్యాచ్ ఇమీడియట్లీ అండర్ కంట్రోల్ యాజ్ పర్ స్టాండర్డ్ ఆపరేషన్స్ BPCR. మనకి ఆ పవర్ ఫెయిల్యూర్ అవ్వగానే ఆ బ్యాచ్ని మొత్తం మన కంట్రోల్లో తీసుకుని, అంటే BPCR ఇన్స్ట్రక్షన్ ప్రకారం మన కంట్రోల్లో తీసుకున్న అంటే నార్మల్ కండిషన్లోకి మనం తెచ్చుకోవాలి. మ్యానుఫ్యాక్చరింగ్ షిఫ్ట్ ఇన్ చార్జ్ షాల్ ఇన్ఫార్మ్ ద సేమ్ QA అండ్ ఇంక్లూడింగ్ డిపార్ట్మెంట్ అండ్ నెసరీ యాక్షన్. ఇమీడియట్గా మన కంట్రోల్ తెచ్చుకున్న తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు QA డిపార్ట్మెంట్కి అండ్ ఇంక్లూడింగ్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేసుకుని నెసరీ యాక్షన్ కోసం మనం వెయిట్ చేయాలి. తర్వాత ఏం చేస్తాం ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మనం డిలే డ్యూ టు ద ఎక్స్చేంజెస్ ఆఫ్ వర్క్స్, ఫోర్స్ షట్ డౌన్స్ అండ్ స్ట్రైక్స్. అంటే అత్యవసర పరిస్థితులు, ఫోర్సుగా మనల్ని పని ఆపడం, అలా స్ట్రైక్స్, ఈ 3 వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే టేక్ ఆల్మోస్ట్ కేర్ టు సీ దట్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ షాల్ నాట్ డివైడెడ్ డ్యూ టు ద ఎక్స్చేంజెస్ ఆఫ్ వర్క్, ఫోర్స్ షట్ డౌన్, స్ట్రైక్స్. అంటే మ్యాక్సిమం ఇలాంటివి ఉంటే మనకు ముందే ఇన్ఫార్మ్ అవుతుంది కాబట్టి మ్యాక్సిమం అవి ఉన్నప్పుడు మనకి దాన్ని బట్టి బ్యాచ్ ప్లానింగ్ చేస్తారు. ఇన్ కేస్ ఆఫ్ ఎక్స్చేంజెస్ ఆఫ్ వర్క్, బ్రేక్ డౌన్స్, స్ట్రైక్స్ షాల్ బి స్టాప్డ్ ద బ్యాచ్ ఎట్ ద నాన్ క్రిటికల్ పారామీటర్. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో మనం బ్యాచ్ ఆవాల్సి వస్తే నాన్ క్రిటికల్ పారామీటర్ స్టెప్స్లో తీసుకొచ్చుకుని మనం బ్యాచ్ని స్టాప్ చేస్తాము. అప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ఛార్జ్ షాల్ కన్సిడర్ ఎనీ డిలే occurred during the critical manufacturing process as critical parameter divided into the respective person shall be followed the procedure description current version. అంటే ఇలా వచ్చినప్పుడు క్రిటికల్గా ఏమన్నా స్టెప్స్లో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఉంటే ఏం ఫాలో అవ్వాలో ఆ కరెంట్ వెర్షన్ SOP చెప్తుంటుంది. దాన్ని బట్టి మన మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ఛార్జ్ దాన్ని ఫాలో అవుతుంటారు. ఇదే అండి ఈ పవర్ ఫెయిల్యూరు, ఈ ఫోర్స్ షట్ డౌన్స్, అలా సర్వీస్ బ్రేక్ డౌన్స్, మన సంబంధించిన సర్వీస్ బ్రేక్ డౌన్స్, ఎక్విప్మెంట్ బ్రేక్ డౌన్, ఇది డిలే అవ్వడం మెయిన్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి తెలుగు ఫార్మా వరల్డ్ని. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.